ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకున్నామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యేసు గాలిని సముద్రమును నిమ్మలపరచుట. ఒక దినమున యేసు మరియు ఆయన శిష్యులు కలిసి ఒక దోణిలో అంటే ఒక పడవలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో పెద్ద తుఫాను వచ్చింది ఆ సముద్రంలో. అప్పుడు ఆ దోణి అలలు కొట్టినందున ఆ దోణిలో నీళ్లు నిండిపోయాయి అన్నమాట. ఆ దోణి అంటే చిన్న పడవ, అందులో యేసును అతని శిష్యులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు మార్గ మధ్యంలో పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వలన విపరీతమైన అలలు వచ్చి ఆ దోణిలో నీళ్లు నిండిపోయాయి అన్నమాట. యేసుక్రీస్తు ఆ దోణి అమరమున అంటే దోణి చివర్లో తలగడగా పెట్టుకొని ఆయన నిద్రపోతూ ఉంటాడనమాట. అప్పుడు శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అంటారనమాట. అంటే ప్రభువా, ఈ అలల మధ్యలో, ఈ తుఫాను మధ్యలో మేము ఈ అలలు వచ్చి అలలు కొట్టడం వల్ల నీళ్లు ఈ దోణిలోకి వచ్చేసాయి, ఈ దోణి మునిగిపోయే స్థితిలో ఉంది, నీవు నిద్రించున్నావు, మేమేమో నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పి నిద్రపోతున్నటువంటి యేసుక్రీస్తుని వారు లేపి శిష్యులు ఆ విధంగా అడుగుతారన్నమాట. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు లేచి గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి నిమ్మలపరచబడతాయి అన్నమాట. అది ఆ తుఫాను వెంటనే ఆగిపోయి సముద్రము నెమ్మదిగా మారిపోతుంది, అలలు చెలరేగడము ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు యేసు, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని చెప్పి శిష్యులను అడిగినప్పుడు వారు, ఈయన ఎవరో గాలిని సముద్రమును గద్దించున్నాడు అని చెప్పి ఒకరితో ఒకరు ఇవన్నీ ఆయనకు లోబడుచున్నావని చెప్పి ఒకరితో ఒకడు చెప్పుకుంటారనమాట. అయితే ఈ విధముగా నశించిపోయే స్థితిలో ఉన్న ఆ మునిగిపోయే పడవలో ఉన్న శిష్యులను దేవుడు ఈ విధముగా రక్షించాడు. మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ప్రకృతిని కూడా ఆయన ఆధీనంలోకి తీసుకొనగల దేవుడై ఉన్నాడు. ఎందుకనగా సర్వ సృష్టి ఆయన కలుగు చేసింది గనక ఈ సర్వ సృష్టి ఆయనకి లోబడుచున్నది. నేర్చుకోవలసిన కంఠత వాక్యము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 9వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.